ఊరు పేరు వింటా ఉంటే ఇంతకుముందు తమ్ముడు అక్కడ కారు లాగా అన్న ఇంతకుముందు వేరే పేరు మార్చిర్రే అన్నాడు. ఏం పేరు తమ్ముడు అంటే ఏం పేరన్నా? ఏం పేరన్నా? ఓకే, ఇప్పుడున్న పేరేంటన్నా? జై రామ్ బాల్. జై రామే వినబడుతున్నదన్నా నాకు. జై శ్రీరామ్. నాకు మీరు ఎన్నిసార్లు అన్నా కూడా నాకు జై రామ్ జై రామ్ జై రామే వినిపిస్తా ఉన్నది, ఇంకేం వినబడతలేదా అన్న? ఈరోజు అక్కడ శ్రీరామచంద్ర ప్రభు ఉన్నాడన్నా, అటు పక్కకు మన హనుమయ్య ఉన్నాడన్నా. ఇద్దరు కూడా నాకు బాగా నచ్చింది ఏంటన్నా, అక్కడ శ్రీరామచంద్రుడు గాని అక్కడ హనుమయ్య గాని క్షాత్ర రూపంలో ఉన్నాడన్నా. చేతుల బాణం పట్టుకొని ఇంకో పక్కన విల్లు పట్టుకొని రొమ్ము విడిచి దా అనేటట్టున్నాడన్నా. మనకు మన క్షాత్రాన్ని దూరం చేసిరన్నా. ఎంతసేపు మనకేం తెలుస్తుందన్నా? మనకేం తెలుసన్నా శ్రీరామచంద్రుడు అంటే? అరే శ్రీరామచంద్రుడు నీకు దేవుడా అని అడిగే వాళ్ళు ఎంతమంది లేరన్నా మన ముందు? మనం గట్టిగా సమాధానం చెప్పగలుగుతున్నాం అన్న వాళ్ళకు శ్రీరామచంద్రుడు నా దేవుడే అని? దేవుడు అనగానే వాడు 100 ప్రశ్నలు వేస్తాడు మన మీద. అరే నీ రాముడు దేవుడైతే సీతమ్మని అడవులకు ఎందుకు పంపించిండ్రా? నీ రాముడు దేవుడైతే అదెందుకు చేసిండ్రా ఇదెందుకు చేసిండ్రా అని 100 ప్రశ్నలు అడుగుతాడు. అన్న నా దగ్గర ఒక సమాధానం ఉన్నదన్నా. నా రాముడు దేవుడా అనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉన్నది, అది చెప్తా. నెక్స్ట్ మీరు అదే సమాధానం ఎవడన్నా నీ ముందుకు వచ్చి రాముడు దేవుడా అని అడిగితే చెప్తా అంటే చెప్తారా? బరాబర్ చెప్తారా అన్న? ఎవరన్నా వచ్చి నీ రాముడు నీ దేవుడా అంటే మీరు ఒకటే అడుగురన్నా, ఒకటే సమాధానం చెప్పుర్రి. అరే నువ్వు మీ నాయనకే పుట్టినవా అని అంటారు. వాళ్ళు అంటారన్నా వాళ్ళు అడుగుతారన్నా. కాదు నీ రాముడు దేవుడు అని చెప్పి నాకు ప్రూఫ్స్ చూపి అంటారు. అరే బాబు మీ నాయనకే పుట్టినవా, నువ్వు కూడా నాకు ప్రూఫ్స్ చూపి అంటాడు. చూపిస్తారా అన్న? ప్రూఫ్ చూపిస్తారా అన్న? మరి ఏడికి వెళ్ళన్నా నా రాముడు నాకు దేవుడు, నా సీతమ్మ నాకు తల్లి అయినా కూడా పిచ్చనా కొడుకులమై మనం 500 సంవత్సరాలు రామ జన్మభూమిలో రాముణ్ణి ప్రతిష్ఠించుకోవడానికి ఎదురు చూసినామన్నా. ఎదురు చూసినాం. ఎవరినన్నా ఏమన్నా అన్నమా, ఏమన్నా చేసినామా? కానీ ఈరోజు మాట్లాడతారన్నా. మొన్ననే జరిగింది ఏదో పాస్టర్ పాపమైన తాగి బండి మీద పోకుండా చచ్చిపోయిండు, కింద పడి పోయిండు. మనం అందరం కూడా సద్గతి ప్రాప్తిరస్తు అనుకుంటాం, ఓం శాంతి 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 అంటాం. అరే నాయన మీరు నమ్మినా నమ్మకున్నా పైకి పోయిన తర్వాత ఆ దేవుడు నీకు మరో జన్మనన్నా మంచిగా ఇయ్యాలి, పాపాలు చేసి పాపాలు పోగొట్టుకోవడానికి మళ్ళీ దానిలో పుట్టకుండా మా దానిలోకి రా. ఎందుకంటే మీరు అందరూ కూడా ఒకప్పుడు మా వాళ్ళే. ఏమున్నది 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం పాపం వేరేటోళ్ళు వచ్చి దేశం మీదకి మారుర్రి లేకపోతే మిమ్మల్ని చంపుతామనేసరికి మా అమ్మ నాయన మా తాత ముత్తాతలు వీళ్ళందరూ కొంచెం క్షాత్ర ధర్మం బాగుండేసరికి ఏం చేస్తావా జై, నేను మారా, నేను హిందూగానే పుడతా, హిందూగానే చస్తా, నా తర్వాత తరాలకి హిందుత్వాన్ని అందిస్తా అని మన పెద్దోళ్ళు అన్నారు. కాబట్టి మనం హిందువులుగా పుట్టినాం. వాళ్ళ పెద్దోళ్ళు కొంచెం భయపడ్డారు అన్న. భయపడేసరికి పాపం మతాలు మారారు. మనం ఎప్పుడు కూడా తప్పనద్దు. ఎందుకంటే భయపడ్డాలని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఆదరించాలి. మన వాళ్ళు ఏంటంటే క్షాత్ర ధర్మం విపరీతంగా ఉన్నది. అరే నువ్వేం చేసినా సరే నేను బొట్టు పెట్టుకుంటా, నువ్వేం చేసినా సరే నేను హిందూగానే బ్రతుకుతా అన్నారు. వాళ్ళు రక్తాన్ని దారవస్తున్నా. ఒక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ రాదే. మనకి నా కొడుకులు అందరూ ఏంటంటే చరిత్రను దూరం చేసారు. ఈ రోజు ఇంతమంది 1000 మంది మీరు ఉన్నామంటే ప్రతి ఇంటికి సంబంధించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉండే, మన తాతలు ముత్తాతలు. అందుకోసమే వాళ్ళు రక్తాన్ని దారబోస్తే ఆ రక్తం మనం నుదుటి మీద పెట్టుకుంటున్నాం. గర్వంగా పెట్టుకోవాలి కూడా. పెట్టుకోవాలా? పెట్టుకోవాలి. అయితే మొన్న ఆయన అంటాడన్నా, పాస్టర్ చచ్చిపోయిన తర్వాత ఇంకో పాస్టర్ వచ్చి పక్కకు ఆయన ఇంకో ఆయన ఉన్నారు, బ్రదర్ ముస్లిం ఆయన. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు మరి రోజా నడుస్తా ఉన్నది, రంజాన్ మాసం కాబట్టి నా ముస్లిం సోదరులు ఎవరిని కూడా ఏం చేయరు. మీకు మాకు ఒకటే దేవుడు, మనకు శత్రువులు హిందువులు అన్న ఒక్క మాట అడుగుతానే నేను. ఒక్క మాట, ఏ రోజన్నా మీరు రాళ్ళదారేనన్నా చేసి రావే అన్న? సమాధానం చెప్పండి. చేసిరా? ఏడనన్నా చేసిరా? పోయి మూకుమ్మడిగా ఎవరి మీద దాడి చేసిరా? ఎవరన్నా తిట్టిరా? చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాయన ఎప్పుడన్నా వాళ్ళు కాపీలుగా వాళ్ళ దగ్గర పోకుర్రి, వాళ్ళ దేవుళ్ళని మొక్కకుర్రి, వాళ్ళ ప్రసాదాలు తినకుర్రి, అయ్యప్ప మాలేసుకొని నీ ముందుకు వచ్చి అనుకోర్రి, పక్కకి వెళ్ళిపోర్రి, ఇక్కడ ముచ్చట లేరు అని చెప్పిరా? మరి మనల్ని శత్రువులు అంటారు ఏందన్న వాళ్ళు? అంటే ఇవన్నీ చేయన్నా? ఇవన్నీ చేస్తే మన మిత్రులం అవుతామా?
మైనార్టీ సంతుష్టీకరణ చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని నాటకాలు చేయన్నో అన్ని నాటకాలు ఆడుతూ ఉంటాయి. దానిలో మనం బలైతా ఉంటాం ప్రతిసారి. ఒకటి కాదు, 2 సార్లు అట్లా అయితేనే ఉన్నాం. ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నది, ఇటు పక్కకు శ్రీశైలం ఉన్నది, రెండే. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ రెండింటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం అన్న. శ్రీశైలం పోయొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక కింద గణపతి దేవాలయం ఉంటుంది, మొక్కినావే. గణపతి దేవాలయం మొక్కి బయటకు రాగానే గోడ మీద ఏం కనబడుతుందన్న మనకు? ఏం కనబడుతున్నది? ఆ గణపతి అక్కడ కాలు ఎక్కిన మనుకోర్రి. ఇక మనం కొండ మీదకి ఎక్కుతా ఉంటాం. పైకి పోయేదాకా ఎటు చూసినా మనకి ఏం కనబడుతూ ఉంటది అన్న? ఎటు చూసినా సింబల్సే, ఎటు చూసినా యెహోవానే అన్న. ఎవరన్నా ఎవరు మాట్లాడాలి దీని గురించి? శ్రీశైలం మన దేవాలయం కాదా? అక్కడ ఇప్పుడు నువ్వు పైకి ఎక్కుతుంటే నీ శివుని గురించి 2 మాటలు ఉంటే చదువుకుంటావు, స్మరణ చేసుకుంటావు. ఇప్పుడు పై నుంచి కింది నుంచి పైకి పోయేదాకా నీ పాపములు తీర్చును, నీ పాపములు తీర్చును, నీ పాపములు. అదే ఆయన మేము పాపం చేయడానికి రాలే, మేము పాపం చేయలేదు, ఇక మేము పుణ్యం మూటగట్టుకొని వచ్చినాం. అది చదివితే కొత్త పాపం వస్తుంది మనకు. అదంతా మార్చేయాల్సిన పని ఎవరు చేయాలి? మనం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కామూసుకుంటున్నాం అన్న. ఎక్కడ కాముగుండానో అక్కడ కాముగుండాలి. శ్రీరామచంద్ర ప్రభు మనకు చెప్పింది అదే. మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు అనగానే మనకేమి వినబడుతుందన్నా? అరే వెన్ని దొంగతనాలు చేసిండు, ఆడపిల్లలు అది చేసిండు, ఇది చేసిండు, అవన్నీ చేయలే. కురుక్షేత్ర యుద్ధం చేపించిండు, ధర్మాన్ని గెలిపించిండు. తర్వాత ఏమన్నా మనకు? ఇడా ఇడా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానో ధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఎప్పుడైతే ధర్మం కొంచెం అటు ఇటు అవుతుందో, ఆచరణ నేను మళ్ళీ పుడతా, తోలు తీస్తా అన్నాడు. మన రూపంలోనే పుడతాడైనా. మళ్ళా పుడతాడంటే వేరే ఏం కాదు, మన లోపల ప్రతి ఒక్కరి లోపల శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు.